ఈగల్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు ఏం నచ్చిందంటే రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, ఫైటింగ్ సీన్లు కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది నాకు. అంటే ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్లో కొంచెం సేపు అయితే అసలు బిగినింగ్లో అసలు ఏముందిరా సినిమాలో, ఇది కూడా ఒక సినిమా అయితే అనిపించింది. కానీ ఇంటర్వెల్ ముందు 20 minutes కానీ, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కానీ వేరే లెవెల్ అయ్యా. అసలు ఎవ్వరు ఊహించని ఫైటింగ్ సీన్లు అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. అంటే రవణ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ ఒక పక్కన పెడితే ఈ సినిమాతో రవణ ఎక్కడికో వెళ్ళిపోయిండు. నాకు అంత బాగా నచ్చింది. అంటే అందరి సినిమాలో ఓన్లీ ఫైటింగ్లే ఉన్నాయా, యాక్షన్ సీన్లే ఉన్నాయా అని అంటారు కదా, వాళ్ళందరికీ ఒకటే చెప్తా, ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, ఒక మంచి కంటెంట్ ఉందయ్యా. అంటే గన్స్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, కాటన్ గురించి కానీ చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉంది. సో మీరు అందరు చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది. నెక్స్ట్ నవదీప్ గారి రోల్ చెప్పాలి. నవదీప్ గారు ఒక సపోర్టింగ్ రోల్గా మంచిగా చేసిండు. నెక్స్ట్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరిని చూస్తూనే ఉండాలనిపించింది నాకు, ఎందుకంటే అంత బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి యాపిల్ ముఖ్యంగా చెప్పాలి. యాపిల్ పైనుంచి కింద పడితే మన అందరికి న్యూటన్ గుర్తొస్తాడు కదా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత రవణ గుర్తొస్తాడు. ఎందుకంటే జస్ట్ ఇలా పెట్టి ఇలా గంత షూట్ చేసిన వెంటనే హీరోయిన్ పట్టుకుంటుందండి. పైన యాపిల్ కాస్త కింద యాపిల్ హీరోయిన్ పట్టుకుంటుంది. మామూలుగా కాదు, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ సీన్ కూడా. సో మీ అందరికి చెప్తున్నా, రవణ లుక్స్ని చూసి పడిపోతారు అందరూ. సో మీరు పక్కా సినిమా చూడండి. సెకండ్ హాఫ్ అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అమ్మవారి ఫైటింగ్ సీన్ కానీ, ఆ గేట్ ఫైటింగ్ సీన్ కానీ. సో పార్ట్ 2 కూడా ఉందంట. సో నేను దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు అందరు సినిమా చూడండి. నెక్స్ట్ అందరు రేటింగ్ అంటారు కదా, మీ అందరికి ఒకటే చెప్తానయ్యా, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు ఇది. మనం ఎవరండి రేటింగ్ ఇవ్వడానికి? సినిమా వేరే లెవెల్ ఉంది. మీరు అందరు వెళ్ళి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. రవితేజ గారు మాస్ కట్లో చూడడం చాలా రోజుల తర్వాత ఈ సినిమాతోనే. ఒక గన్స్ సినిమా ఇంతవరకు రవితేజ గారు ఎప్పుడు తీల. అందరూ గన్స్ హీరోలు అందరూ ఇప్పుడు గన్స్తో రెడీ అయిపోతున్నారు కదా. ఇంకా రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ ఓజీతో కానీ గన్స్తో ఉన్నది కాబట్టి రవితేజ గారిని ఒక రాయి వేసి చూసినాడు. కానీ కొద్దిగా డిలే అయింది. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లేదు, సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. మొత్తానికైతే సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఎవరు ఎన్ని చెప్పినా కూడా సినిమా తగ్గట్టుగా ఇలా డైరెక్టర్ సినిమా చూస్తాడో అనే ప్రయత్నంలో తీస్తారు తప్ప చూడరు అని ఎవరు తీరు. మూవీ అయితే బాగుంది. హాఫ్ అన్ అవర్ కొద్దిగా బాగాలేదు అంతే. సెకండ్ హాఫ్ విషయానికి అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక అన్న మీ ఇద్దరం కలిసి చూసిన సినిమా అయితే చాలా బాగుంది. ఇక నిజం చెప్పాలంటే రవితేజ్ అన్న కెరియర్లోనే ద బెస్ట్ మూవీ. డిఫరెంట్ రోలు, డిఫరెంట్ యాక్షను, అండ్ ఇంకోటి వచ్చేది ఏంటంటే డిఫరెంట్ డైరెక్షన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్నో హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటాం, కానీ ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తగ్గలే. మన రవితేజ్ అన్న లుక్స్ అయితే వేరే లెవెల్ అన్న. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. మీరు ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే సినిమా. అందరూ చూడాలి, యూత్ అనే వాళ్ళందరూ చూడాలి. సినిమా అయితే కంటెంట్ చాలా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, ఎవరైనా చూసే సినిమా ఇది. సో మీరు మాత్రం నేనేం చెప్తున్నానంటే యూత్కి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి డైరెక్టర్లను ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేసినప్పుడే మన తెలుగులో కొత్త డైరెక్టర్స్ కానీ కొత్త కంటెంట్ కానీ పుట్టుకొస్తూ ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి కోరుకుంటే మనకి ఇలాంటి కొత్త రొటీన్ స్టోరీస్ రావు. సో మీరు ఎంటర్టైన్మెంట్ అనేది కాకుండా ఇలాంటివి కూడా మనకు సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ కూడా చూడాలి. ఇందులో సోషల్ మెసేజ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, చిన్న ఒక 10-15 minutes నార్మల్ కామెడీ ఉంది, ఎలివేషన్స్ ఉంది. చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అని నీకే లేదు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ఇప్పుడే చూసి వచ్చిన దీనికి సీక్వెల్ కూడా ఉంది, పార్ట్ 2 యుద్ధకాండం అని చెప్పేసి. సో ఈ సినిమాని మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి థియేటర్లోనే చూడాలి. మనం ఈ ఫోన్లో ఇప్పుడు మామూలుగా ఫోన్లో చూసి ఓటీటీలో చూసే మూవీ అయితే కాదు ఇది. పక్కా ఇది మాత్రం మనం ఈ సినిమా థియేటర్లోనే చూడాల్సిన మూవీ. పక్కా ఈ సినిమా చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. జై రవితేజ్ అన్న.